ఆకాశవాణి నిరంతర ప్రసార స్రవంతి. ఇందులో ప్రతి బిందువు ఒక అనుభూతి. అలనాటి కార్యక్రమాలు తలుచుకుంటే చాలు ఆనాటి మధుర స్మృతుల్లో తేలిపోతాం. విని ప్రతిస్పందనలు తెలుపుతారని కోరుతూ నమస్కారం. ఆకాశవాణి అమూల్య కార్యక్రమాల్ని వీక్షించడం కోసం ఏఆర్ హైదరాబాద్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. ఛానల్లో మీకు కనపడుతున్న గంట చిహ్నాన్ని ఎంపిక చేయటం మర్చిపోకండి. నిరంతరం వీక్షించండి తరంతరం గుర్తుండిపోయే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారాలు. ఆకాశవాణి స్మరణీయం. ఆకాశవాణి శబ్ద భాండాగారంలోని అమూల్య కార్యక్రమాలు. ఈనాటి స్మరణీయంలో జలప్రళయం రూపకం ప్రసారమవుతుంది. నీరు ప్రాణికోటికి జీవనాధారం. అందుకే మన దేశంలో నదులని తల్లులుగా ఆరాధిస్తాం. ఆ నీరు కలిసే సముద్రుణ్ణి తండ్రిగా భావిస్తాం. పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రుల కోపమొస్తే దెబ్బలు తప్పనిసరి. మరి పర్యావరణాన్ని పరిరక్షించుకోకుండా జనం తప్పులు చేస్తే ప్రళయం తప్పనిసరి. సృష్టి అంతలో ప్రళయం సంగతి ఎలా ఉన్నా వరదలు, ఉప్పెనలు, వాటితో పాటు సునామీలు ఎంత చేటు చేస్తాయో తెలిసే నవంబర్ 5వ తేదీని ప్రపంచ సునామీ దినంగా జరుపుకుంటున్నాం. అయితే చాలా ఏళ్ల క్రితమే మన ఆకాశవాణి జల ప్రళయం అనే రూపకాన్ని ప్రసారం చేయటమే కాక పురస్కారాల్ని కూడా అందుకుంది. 1977 సంవత్సరం దివిసీమ ఉప్పెన నేపథ్యంలో అదే ఏడాది కె చిరంజీవి గారు సృష్టించిన జల ప్రళయాన్ని ఇప్పుడు విందాం. జలప్రళయం గత 100 ఏళ్ల కాలంలో కనీ విని ఎరుగని జలప్రళయం. 18 అడుగుల ఎత్తున మహోద్ధృతంగా విరుచుకుపడిన సముద్ర కెరటాలకు వేలాది ప్రజానీకం బలి. గ్రామాలకు గ్రామాలు మునక. నవంబరు 18వ తేదీ సాయంత్రం జల్లులుగా ప్రారంభమై 19 ఉదయానికి కుంభవృష్టిగా మారి మధ్యాహ్నానికి వినాశకర ప్రళయంగా రూపుదాల్చిన ఈ పెను తుఫాను గురించి రేడియో హెచ్చరికలు చేస్తూనే ఉంది. తుఫాన్ హెచ్చరిక. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుఫాను ఈ ఉదయానికి మచిలీపట్నానికి దక్షిణంగా 160 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావం వల్ల కోస్తాంధ్రలో అనేక చోట్ల రాగల 48 గంటల్లో భారీ వర్షాలు పడవచ్చునని, గంటకు 100 కిలోమీటర్లకు మించిన వేగంతో పెనుగాలులు వీయవచ్చునని వాతావరణ పరిశోధనా కేంద్రం తెలియజేసింది. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరిలు, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల కోస్తా ప్రాంతాలలో తుఫాను తీరాన్ని దాటే సమయంలో, అంటే ఈ మధ్యాహ్నానికి గాని సాయంకాలానికి గాని సముద్ర పలలు మామూలు కంటే 1-1.5 మీటర్ల ఎత్తుకు పొంగి పల్లపు ప్రాంతాలను ముంచే ప్రమాదం ఉంది. తుఫాను హెచ్చరిక విన్నారు. బంగాళాఖాతంలో వాయుగుండాలు ఏర్పడడం చాలా కాలంగా పరిపాటైపోయింది. ప్రకృతి అలవాటుగా మారింది. ఫలానా వైపు నుంచి వాయుగుండం బయలుదేరి ఫలానా తీరాన్ని చేరుస్తుందని సూచనలొస్తే ఈలోగానే వాయుగుండాలు తమ దారిని మార్చుకోవడం ఎన్నోసార్లు జరిగింది. అందువల్ల ఈ హెచ్చరికలను పెద్దగా పట్టించుకోలేదు ప్రజానీకం. గత సంవత్సరంలోనే 3 తుఫానులొచ్చాయి. వరుసగా 3 ఏళ్ల నుంచి వస్తూనే ఉన్నాయి. కానీ ఈసారి తుఫాను
తుఫాను సృష్టించిన ఉప్పెన రెండూ కబంధ హస్తాలకు మళ్లీ కబళించి వేశాయి. అసలు ఈ సైక్లోన్ అనే పదం గ్రీకు భాషలో పుట్టింది. సైక్లోన్ అంటే గ్రీకులో పాము చుట్ట అని అర్థం. ఈ పదాన్ని మొట్టమొదటిసారిగా బంగాళాఖాతం, అరేబియా సముద్రాలలో ఏర్పడే వాయుగుండాలను ఉద్దేశించి 19వ శతాబ్దపు మధ్య భాగంలో కలకత్తా మెరైన్ కోర్టులోని హెన్రీ పిడ్డింగ్టన్ అనే అతను ఉపయోగించాడు. క్రమంగా అదే వాడుకలోకొచ్చింది. కలకత్తా అంటే గుర్తొచ్చింది. 1737లో ప్రళయ భీకరమైన కలకత్తా తుఫాను 3 లక్షల మంది ప్రాణాలను బలికొన్నదట. 8 మనుషుల నిలువున అంటే 40 అడుగుల ఎత్తున ఎగిసిన నీటి గోడ కలకత్తా నగరాన్ని జలసమాధి చేసిందట. ఆ తర్వాత అంత పెద్దది కాకపోయినా 30,000 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్న బందరు ఉప్పెన 1864లో వచ్చింది. పొంగిన సముద్ర కెరటాలు 13 అడుగుల ఎత్తున లేచాయి. ఇప్పుడు మళ్లీ అదేమి దురదృష్టమో గాని దాదాపు 100 ఏళ్లకొకసారి జల ప్రళయాలు మన దేశానికి దాపురించక తప్పవా అన్నట్లు ఈ 1977లో ఆంధ్ర తీర ప్రాంతాన పెను తుఫాను. తీర ప్రాంతంలోని పల్లెసీమలు వల్లకాళ్లుగా మారాయి. కట్టలు తెగిన కన్నీరు. ఈ భీభత్సాన్ని వర్ణించడం అసాధ్యమంటూ నవంబర్ 21వ తేదీ తుఫాను పీడిత ప్రాంతాలలో పర్యటించి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు కృష్ణా, గుంటూరు, మరి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి రైతులు, మరి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా కొంతవరకు విపరీతమైన నష్టానికి గురై సుమారు 15 లక్షల ఎకరాల్లో వరి పంట, అరటి తోటలు, చెరుకు తోటలు విపరీతమైన నష్టానికి గురై రైతులు సర్వనాశనం అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. కొన్ని లక్షల మంది నిరాశ్రులు, ఇళ్లు లేకుండా నిరాశ్రులైపోయారు. కొన్ని కుటుంబాలు అసలు ఒక్క సభ్యుడు కూడా లేకుండా కుటుంబాలే సమూలంగా నాశనమైపోయినటువంటి సంఘటన ఉన్నది. బావదేవరపల్లి అనేటువంటి గ్రామం అవనిగడ్డ తాలూకాలో 2000 జనాభా ఉన్న గ్రామంలో 500 మంది ఒక గ్రామంలోనే చనిపోయినటువంటి సంఘటన ఉన్నది. అట్లనే గుంటూరు పట్టణంలో కొన్ని కుటుంబాలే సమూలంగా ఇళ్లలో ఉండి చనిపోయినటువంటి విచారకరమైన సంఘటన మా కళ్ళారా చూడటం కూడా జరిగింది. ఎటు చూసిన హృదయ విదారక దృశ్యాలే. నేలమట్టమైన నివాస గృహాలు, కూకటి వేళ్లతో సహా కూలిపోయిన మహావృక్షాలు, పైకప్పులు ఎగిరిపోయి మొండి కోరలతో నిలిచిన పారిశ్రామిక వాడలు, మెలికలు తిరిగి వంగి సలాములు చేస్తున్నట్లున్న ఇనప స్తంభాలు, ఇవి కోస్తా ప్రాంతంలోని పట్టణాలలో కనిపించే దృశ్యాలు. ఇక పల్లెలైతే పచ్చగా నేను పండి ఒరిగున్నాను అని మొన్నటిదాకా కన్నుల పండుగగా కనిపించిన పైర్లు బొంద పెట్టినట్లు నేల కొరిగున్నాయి. పనల మీద పంట కొట్టుకుపోయింది. ఓదెలు నీట మునిగాయి. అరటి తోటలు, ఆకు తోటలు నడుములు విరిగినట్లు నేల కొరిగాయి. పత్తి, పొగాకు నాశనమైంది. చెరుకు తోటలైతే గొడ్డలితో నరికినట్లు పెళ్లును విరిగిపడ్డాయి. ఎటు చూసినా జలరాశులు. ఆ జలరాశులలో కుప్పతెప్పలుగా మానవ మృతదేహాలు, పశుకళేబరాలు. ఒకటే దుర్గంధం, దుర్వాసన. గర్జిస్తూ గాండ్రిస్తూ వీచిన పెరుగాలి మృత్యువాసనల్ని విదిలించిపోయింది. ఇక ఆ మృత్యువాసనల్లో ఆక్రందనలు వినిపించవు. భారత వైమానిక దళం సముచితమైన పాత్రను నిర్వహించింది. జలమయమైన ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చడంలోనూ, అన్నార్తులైన వారికి ఆహార పదార్థాలను అందించడంలోనూ కృషి చేసింది. కేర్ సంస్థ ఇచ్చిన 50,000 రొట్టెల్ని హెలికాప్టర్ల ద్వారా పంచారు నవంబర్ 21న. రాష్ట్ర అధికారులు కోరిన తక్షణమే ఆహార ధాన్యాలను సప్లై చేయవలసిందిగా కేంద్ర గిడ్డంగుల అధికారులను ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. 21వ తేదీని
ఆంధ్రప్రదేశ్కి చెందిన పార్లమెంటు సభ్యులు ప్రధానమంత్రి శ్రీ మొరార్జీ దేశాయిని కలిశారు. ఆస్తిని, బంధుమిత్రుల్ని కోల్పోయిన ప్రజలందరికీ శ్రీ మొరార్జీ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తూ ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాలకు చెరో 5 కోట్ల రూపాయల తక్షణ సహాయం మంజూరు చేశారు. తన సంతాపాన్ని తెలియజేస్తూ ఇదే రోజున పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాలకు చెరో 1 లక్ష రూపాయల చొప్పున విరాళం అందజేసింది. నవంబర్ 22 నాడు రాష్ట్ర గవర్నర్ శ్రీమతి శారదా ముఖర్జీ రేడియోలో ప్రసంగిస్తూ, As in any national crisis or calamity, we must all pool our resources and efforts. జాతి విపత్తులో చిక్కుకున్నప్పటి వలె మనమంతా సాధన సంపత్తులను సమీకరించి దురదృష్టవంతులైన తుఫాను బాధితులకు సహాయం చేయాలి. భారతదేశంలోని ఏ ప్రాంతం వారైనా సరే, ఎవరైనా సరే అనుకోని ఆపదలో పడిన తమ తోటి వారిని గురించి ఆలోచించమని, శక్తివంచన లేకుండా వస్తు రూపంలోనూ నగదు రూపంలోనూ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలివ్వమని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ గురుతర కార్యభారంలో ప్రభుత్వానికి చేయూతనిచ్చి పాలు పంచుకోవాల్సిందిగా స్వచ్ఛంద సంస్థలను అర్థిస్తున్నాను. ఈ సమయంలో వేలాది సోదర మానవుల కష్టాలను తొలగించటం మనందరి కర్తవ్యం. ఆపన్నులను ఆదుకోవడానికి ఆసేతు హిమాచలం కదిలింది. 22వ తేదీకల్లా సహాయ శిబిరాలు వెలిశాయి. రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లై అధికారులు కార్యరంగంలోకి దిగారు. ప్రమాదానికి గురి అయిన ప్రాంతాన్ని 20 భాగాలుగా విభజించి ప్రతి భాగానికి ఒక జిల్లా అధికారిని బాధ్యుడిగా నియమించి యుద్ధ ప్రాతిపదిక మీద సహాయ కార్యక్రమాలను చేపట్టారు. 172 సహాయ శిబిరాలలో ఇసుక వేస్తే రాలనట్టున్నారు జనం. ఈ నిర్వాసితుల శిబిరాలలో రక్తబంధువును కోల్పోని వారు లేరు. తల్లిను, తండ్రిను, భార్యను, భర్తను, లేక కూతురును, కొడుకును, లేక అందరినీ పోగొట్టుకుని అలమటిస్తున్న వాళ్లే. ఎవరిని కదిలించినా ఒక కన్నీటి గాథ పాతాళ గంగలా పొంగి వస్తుంది. మొన్నటి తుఫానులో శ్రీకాకుళం జిల్లాలోని సాలూరు వద్ద వేగావతి పొంగిన నీటి ప్రవాహంలో వంతెన కొట్టుకుపోయినట్లు ఆ తల్లి కడుపు కోత వింటి ఏ మనిషి గుండైనా తొరుక్కుపోతుంది. కానీ మనుషులలోనే రాక్షసులున్నారు. ఇల్లు పడిపోయిన నిరాశ్రయులకు తక్షణ సహాయంగా 150 రూపాయలను మంజూరు చేసింది ప్రభుత్వం. ఆ 150 రూపాయల పంపకంలో అవినీతికి పాల్పడిన కారణంగా కొందరు ఉద్యోగులను కృష్ణా జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేయవలసి వచ్చిందంటే మనుషులలో ఎంతటి నీచులుంటారో మనం అర్థం చేసుకోవచ్చు. విద్యుత్ శక్తి లేక చీకటి రాజ్యం వెళుతుంటే కిరోసిన్ బ్లాక్లో అమ్మటం మానవునిలో దాగి ఉన్న పశుత్వానికి చిహ్నం. తుఫానుకు ముందు కిలో 1 రూపాయి అమ్మిన వంకాయలు విజయవాడలో 5 రూపాయలకు అమ్మారు. 25 పైసలకు అమ్మే కొవ్వొత్తి గుంటూరులో 75 పైసలైంది. ఇలాంటి ఆర్థికపరమైన దుష్కృత్యాలు జరగకుండా ఉంటే బాగుండేది. నవంబర్ 23న సహాయ కార్యక్రమాలను నిర్వహించి పౌర అధికారులకు తోడ్పడేందుకు గాను సైన్యాన్ని రావించారు. వైర్లెస్ సంబంధాలను, రోడ్లను పునర్నిర్మించింది సైన్యం. ఇదే రోజు రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవరెడ్డి విమానం ద్వారా తుఫాను పీడిత ప్రాంతాలను సందర్శించారు. ఆ మరునాడు జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో నిన్న నేను విమానం నుంచి పరిశీలించినప్పుడు దివి, బందరు, రేపల్లి తాలూకాలు విపరీతంగా దెబ్బతిన్నాయనిపించింది. పంటలు మరికొన్ని తాలూకాల్లో కూడా దెబ్బతిన్నాయి. పంటలతో పాటు అరటి తోటలు పూర్తిగా నాశనం అయ్యాయి. చెరకు పంట దెబ్బతిన్నది గాని కొద్ది శాతం మిగులుతుంది. ఈ తుఫాను వల్ల బాగా నష్టపోయిన వారు పేదలు, నిరుపేదలు. వాళ్ల గుడిసెలన్నీ కొట్టుకుపోయాయి. 99%.
99 ఏమిటి, 100% ఆ ప్రాంతాలలోని వారి గుడిసెలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఒక్క గుడిసె కూడా మిగిలి ఉంటుందని నేను అనుకోను. కేవలం 4-5 గంటల కాలంలో దాదాపు 300 మిల్లీమీటర్ల కుంభవృష్టి కురిసింది. 140 కిలోమీటర్ల వేగంతో వీచాయి గాలులు. కోస్తా పొడవున 984 కిలోమీటర్లలో ఉన్న 2302 గ్రామాలు ఈ గాలివానకు గురైనాయి. దివిసీమలో జాడలు లేకుండా పోయిన గ్రామాలు అనేకం. 15 ప్రధాన గ్రామాలు, 63 శివారు గ్రామాలు మృత్యుదేవత నాలుకతో నాకేసినట్లు తుడుచుకుపోయాయి. ఒక్క నేల తల్లి మాత్రమే మిగిలిందని చెప్పిన ఈ తల్లి పేరు మోపిదేవి ధనలక్ష్మి. 10 మంది కుటుంబం అండి. 5గురినేమో తండ్రి తీసుకెళ్ళాడు ఒక ఇంటి మీద, కొడుకు 5గురిని తీసుకెళ్ళాడు ఒక ఇంటి మీద. ఒక ఇల్లు మునిగిపోయింది, ఆ నడుగొప్పగా చేర్చాడు నా కొడుకు మా 5గురిని. తండ్రి 5గురిని తీసుకెళ్ళాడు. తండ్రి ముసలోడు వయసు తక్కువ అయిపోయింది, 5గురిని జారలేకపోయాడు. 5గురు బిడ్డలను నిలబడి చేశాడు. 5 బిడ్డలను, ఒక కోడలు, తండ్రి ముసలోడు. ఆ బిడ్డలో కూతుళ్ళు, 2 కూతుళ్ళు దిగుతా అక్కడ చిన్నబారాన్ని పట్టారండి. కూతుళ్ళని 2 నేను తెచ్చుకున్నాను, పెనిమిటిని దొరుకుతాడేమోనని నీటి మీద నుంచి వెళ్ళిపోయి కూతుళ్ళు 2 దొరికారు చెట్లు పెట్టి. భర్త పోయాడు, కోడలు పోయింది, ఒక కొడుకు పోయాడు, ఒక కూతురు పోయింది. నా కొడుకు బతికిచ్చిన వాళ్ళు 5 ఉన్నామండి. ఎడ్లు బండ్లు మరి ఈ గరి సామాన్లు అన్నీ కూడా చేస్తాయిపోయి ఇట్టా ఉట్టి నేల ఉందండి. ఆ ఊళ్ళో ఏం పొల్లా పుట్టి ఏం లేదు. ఏమన్నా ఊళ్ళో ఉండవాళ్ళం చెట్లు పట్టుకుని ముళ్ళ చెట్లు, ఆ ముళ్ళ చెట్ల మీద 10 మందిని బతికాం. కూతురికి ఒక దెబ్బ తగిలింది ఇది. ఆ కూతురు ఆవేశమును మాట్లాడలేకపోతుంది. ఒక కూతురు ఇంకో కూతురు కన్ను చెదిరిపోయి చెట్లు మునిగిపోయి ఉప్పు నీళ్ళు తాగి 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 ముక్కంపడి రగతం పడిపోతుందండి. నిన్నటి దాకా రగతమే. ఆ కూతురు 2 అట్టాగే పడి ఉన్నారు. దీంట్లోనే అంతేనా భర్త ఉంటే ఇక్కడ అక్కడ తీసుకెళ్ళి చూపించాడు, దేవుడు లేడు. ఇటు నెల్లూరు జిల్లా నుంచి అటు శ్రీకాకుళం జిల్లా వరకు 9 జిల్లాలలో 27 లక్షల ఎకరాలలోని వరి, పొగాకు, మిర్చి, అరటి, చెరకు తోటలు దెబ్బతిన్నాయి. 30 లక్షల మంది కొంపాగూడు పోగొట్టుకుని నిరాశ్రయులయ్యారని, 10 లక్షల ఇళ్లు కూలిపోయాయని, 6 లక్షల పశు సంపద మాసిపోయిందని, 9,000 పైచిలకు మరణించారని, అంతా కలిపి నష్టపోయిన వారి సంఖ్య 71 లక్షలని అధికార ప్రకటన. రోడ్లు, విద్యుత్తు, టెలికమ్యూనికేషన్, రైల్వే ఆస్తులు, నీటిపారుదల కాలువలు మొదలైన ప్రజోపయోగ సాధనాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సముద్రమంతటి ఈ నష్టాన్ని పూడ్చడానికి ఎవరికీ సాధ్యం కాకపోయినా ఉడతా భక్తిగా గుప్పెడు బియ్యం, 1 రూపాయి నగదుతో మహారాష్ట్రకు చెందిన అమరావతి నుంచి శ్రీ బాలకృష్ణ విష్ణు మరాఠే బయలుదేరి వచ్చారు. यहाँ के साइक्लोन की खबर वहाँ पहुंची तो हम लोग हर एक घर घर पहुंचे और हर एक घर से मुट्ठी भर चावल और 1-1 रुपया जमा किया. తుఫాను వార్త వినగానే మేము ప్రతి ఇంటికి వెళ్లి 1 గుప్పెడు బియ్యం, 1 రూపాయి నగదు చొప్పున 75,000 రూపాయలు వసూలు చేశాం. వాటితో గిన్నెలు, బట్టలు కొన్నాం. 1 బకెట్లో బియ్యం, 1 గిన్నె, 1 కంచం, 1 గ్లాసు, 1 చీర, 1 లుంగి, 1 బ్లాంకెట్, 1 దుప్పటి చొప్పున వేసి ఇలా ఫ్యామిలీ బకెట్ తయారు చేశాం. ఇక్కడికి వచ్చి అంతేరు, పార్వతీపురం, కొలనుదిబ్బ మొదలైన కొన్ని గ్రామాల్లో ఈ ఫ్యామిలీ బకెట్లు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కటి చొప్పున 1,040 బకెట్లు పంచాం. ఇంకా బట్టలు, పాత్రలు అన్ని కలిపి 1,111 పంచాం. మానవత మేల్కొంటున్నది. అశ్రువులింక రాలకూడదని పరితపిస్తున్నది. జపాన్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, సిలోన్ తదితర దేశాలు తమ సంతాపాన్ని తెలియజేశాయి. బాధితుల సహాయానికి యావత్ ప్రపంచం ఆతురతగా ఉన్నదని
బ్రిటన్ ప్రధాని శ్రీ కాలాఘన్ మన ప్రధానితో టెలిఫోన్లో మాట్లాడారు. సహాయానికి తమ దేశం సంసిద్ధంగా ఉన్నదని అమెరికా అధ్యక్షులు శ్రీ జిమ్మీ కార్టర్ రాష్ట్రపతికి లేఖ రాశారు. సోవియట్ యూనియన్ అధ్యక్షులు శ్రీ బ్రెజ్నెవ్, ప్రధాని శ్రీ కొసిగిన్ తమ సంతాపం తెలుపుతూ సంయుక్తంగా టెలిగ్రామ్ పంపారు. యునిసెఫ్ సంస్థ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు బాధితుల సహాయార్థం 17,75,000 రూపాయల విరాళాన్ని ప్రకటించింది. 28,000 దుప్పట్లను కృష్ణా, గుంటూరు జిల్లాలకు పంపించింది. ఆస్ట్రేలియా ప్రధాని మాల్కో ఫ్రేజర్ $50,000 విరాళం అందజేశారు. భూటాన్ రాజు 10 లక్షలు, షియా ఇమామి ఇస్మాయిల్ ముస్లిం తెగ మతగురు 10 లక్షలు ఇచ్చారు. ఇలా ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. చంద్రునికో నూరు పోగన్నట్టు ఒక పాతబట్ట సహాయం చేసినా అది చిన్నదనిపించుకోదు. ఒక పసిపాప నగ్న శరీరాన్ని చలి నుంచి కాపాడుతుంది. 1 కోటి రూపాయల భూరి విరాళం ఇచ్చినా అది పెద్దదనిపించుకోదు. ఎందువల్లనంటే జరిగిన నష్టం మహాసముద్రం అంతటిది కనుక. 1000 కోట్ల నష్టం కాదు, 1000 వోల్టుల షాక్ తగిలింది ప్రజానీకానికి. ఆనాటి జ్ఞాపకాలను తలుచుకుంటేనే గుండె చెరువైపోతుందంటాడు బందరు తాలూకా చిన్నాపురంలో బడిపంతులుగా పనిచేస్తున్న మందభాగ్యుడు జాన్ మార్క్. తలుపు తీసి తూర్పు దిక్కు చూసినప్పుడు ఎర్ర కావురేసేసింది ఆకాశం. ఆ కావురు వేసినప్పుడు ఇక నేను ఆ వచ్చేస్తున్న నీళ్లని కాసిన చేతితో తీసుకొని నోట్లో పోసుకుంటే ఉప్పు కాశాలుగా ఉన్నాయి. అమ్మ ఇంకా ఏంటి సముద్రం పొంగి వచ్చేసేస్తుందని చెప్పానని ఇంట్లోకి వచ్చి తలుపు వేసేసి మనం ఎవరం కూడా బ్రతకం, అందరం కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం, చచ్చిపోతాం, మనం ఇక ప్రాణాల మీద ఆశలు కావాలని చెప్పి అందరితో చెప్పినప్పుడు అందరు గొల్లు నేర్చారండి. ఏడ్చినప్పుడు ఇట్లా ఏడుతూనే ఉన్నారు. నడుములోకి నీళ్లు వచ్చినాయి. ఇకనప్పుడు నేను అతను ఉతకలో లేపేసి ఆ తలుపు చెక్కలు తీసి ఆ నీళ్ళలో విడిచిపెట్టేసి, ఎందుకంటే ఎవరన్నా కొట్టుకుపోయి బయటికి ఎక్కడన్నా పట్టుకుంటారండి. అయితే అట్లా అనుకుంటాను. నా చేతిలో నా భార్య ఉంది. నా భార్య చేతిలో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, సంవత్సరం వెళ్ళిన అబ్బాయి. తర్వాత నా పెద్ద కూతురు ఉంది, పుష్పావతి అయిన అమ్మాయి. తర్వాత 4వ క్లాస్ చదువుతున్న అమ్మాయి ఉంది. ఇంకొక అబ్బాయి ఉన్నాడు. మా అత్తగారు, ఇంతమంది ఒకే కుటుంబం కలిగిన వాళ్ళు ఉన్నాం. ఇంకా 30 మంది దాకా అక్కడ ఉన్నారండి. ఇంట్లో పిల్లల్ని ఆ ఇంట్లో ఉన్న ఎలిసికి ఎక్కించాం. నీరు ఎక్కువైపోతుంది, నడుములోకి వస్తుందని చెప్పానని ఎలిచిపై కొంతమంది పిల్లల్ని ఎక్కించాం. ఇక ఆఖరికి నడుములో తలపోయి గొంతులోతో వచ్చేసేటప్పటికి నా చేతిలో ఉన్న పిల్ల పోయింది. దారి భార్య ఎవరి దారి అందరం మర్చిపోయాం. ఇక నెట్టోళ్ళు అటు ఎడబాటు అయిపోయామండి. ఇంతలో ఇక నా ఇల్లు మా తలలు కూడా దాటి చేయెత్తి అందనసముంటి ప్రవాహం వచ్చేసింది. అప్పుడు బిడ్డలందరూ కూడా కేవలం కేకలేసి అందరూ ఆ ఇంట్లోనే మరణించారండి. ఒక్క కన్నీటి బొట్టును తుడిచినట్టే దెబ్బతిన్న ప్రాంతాలకు శిస్తు రెమిషన్ ప్రకటించింది ప్రభుత్వం. విద్యార్థుల ఫీజు రద్దు చేసింది. నవంబర్ 26వ తేదీన కేంద్ర పరిశీలక బృందం వచ్చి బాగా దెబ్బతిన్న కృష్ణా, గుంటూరు జిల్లాలలో పర్యటించింది. గ్రామాలని దత్తత తీసుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. రామకృష్ణ మిషన్ వారు 8 గ్రామాలను, రోడ్డు రవాణా సంస్థ 2 గ్రామాలను, హైదరాబాద్ నగరాభివృద్ధి సంస్థ 1 గ్రామాన్ని, యవేర్ 10 గ్రామాలను, విశ్వ హిందూ పరిషత్తు 10 గ్రామాలను, పోలీసు శాఖ 1 గ్రామాన్ని దత్తస్వీకారం చేశారు. కాసా, కేర్ అనే అంతర్జాతీయ సంస్థలు పునరావాస కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నాయి. కాసాలో అంటే చర్చెస్ ఆక్సిలరీ ఫర్ సోషల్ యాక్షన్ అనే సంస్థలో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్న శ్రీ పి సువర్ణరావు 1,00,000 మందికి మేము ఆహారాన్ని పంచిపెట్టి ఉంటాం. ఇప్పటికి మేము ఖర్చు పెట్టినది అంచనా ప్రకారం అయితే 20 లక్షలు ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఆ తర్వాత మేము ఈ ఆహారాన్ని పంచిపెడతాం అనేదే కాకుండా ఈ తుఫాను బాధితులకి మేము ఇండ్లు కూడా కట్టిస్తున్నాం. కొంతమందికి పనిముట్లు ఏంటి అగ్రికల్చర్ వ్యవసాయ కూలీలకి వాళ్ళకి కావాల్సినటువంటి పనిముట్లు కూడా మేము పంచిపెడతాం జరుగుతున్నది. వీటితో పాటు బట్టలు, చీరలు, ధోతీలు, తర్వాత క్విల్ట్స్ అనేవి బాగా పెద్ద దుప్పట్లు, తర్వాత వంట సామాగ్రి కూడా మేము పంచిపెడతాం జరుగుతున్నది. అయితే ఇక ముందు పర్మనెంట్ హౌసెస్ అంటే కమ్యూనిటీ హౌసెస్ ని మేము కమ్యూనిటీ బిల్డింగ్స్ అనేది ఒక్కొక్క గ్రామానికి కట్టించి అక్కడ ఒక ఫస్ట్ ఫ్లోర్ లో పాఠశాల కానీ లేకపోతే కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ దాన్ని ఉపయోగించి పైన సైక్లోన్ ఏమైనా వచ్చినప్పుడు ఆ గ్రామ ప్రజలందరూ తమ తల దాచుకోవడానికి దాన్ని ఏర్పాటు చేస్తున్నామండి.
శిథిలాలయంలో చిరుగంటల మాటా పలుకు లేకుండా మూగబోయినట్లు కూర్చున్న ఈ కుర్రాడి పేరు నాంచారయ్య. 6-7 సంవత్సరాల కంటే ఉండదు వయస్సు. అమ్మ నాన్న అందరినీ పోగొట్టుకున్న అభాగ్యుడు. మీ అమ్మ నాన్న అందరూ పోయారా నాయన ఇందులో? అందరు పోయారు. నువ్వు ఒక్కడే మిగిలేవా? మీ అమ్మ నాన్న కాకుండా మీ అన్నలు తమ్ముళ్ళు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరెవరు ఉన్నారు నాన్న? బతికా బతికున్నారు ఎవరైనా? అందరూ చచ్చిపోయారు. ఎంతమంది చచ్చిపోయారు బాబు? మా నాన్న, మా అమ్మ, మా అన్నయ్య, మా వదిలి, మా అమ్మాయిడు, మా అన్నయ్య, మా వదిలి అందరూ చచ్చిపోయారు. నేను ఒక్కడే మిగిలావు. ఆ రోజు రాత్రి మీ ఇంట్లోనే ఉన్నావా నువ్వు? ఎక్కడున్నావు మరి? ఇంట్లో జీతం ఇంట్లో జీతం ఉంటే ఎరట మీద ఎక్కా. ఎక్కడ? ఇంట్లో జీతం ఉండ ఎరట మీద ఎక్కా. ఇప్పుడు ఈ వయసులోనే జీతం చేస్తున్నావు అనమాట. మీ ఇంట్లో లేకుండా వాళ్ళ ఇంట్లో ఉండబట్టి బతికావు, అంతేనా? అంతే. ఇలాంటి అభాగ్యులనెందరినూ తన చల్లని చేతితో ఊరట కలిగించిన నిస్వార్థ సేవకురాలు మదర్ థెరెసా డిసెంబర్ 1న దివిసీమకొచ్చింది కలకత్తా నుంచి. బాధితులకు సేవ చేస్తున్నది. ఊపిరాడకుండా తిరుగుతున్న సందర్భంలో ఆమెను కలిసినప్పుడు hands to serve them and hearts to love them. And if they give their hearts to love them, naturally hands will serve them. That sharing of love and care is very important. వారికి సేవించే హస్తాలు, ప్రేమించే హృదయాలు కావాలి. హృదయంలో ప్రేమ ఉంటే సహజంగానే చేతులు సేవిస్తాయి. అలాంటి ప్రేమాసక్తులతో పాలు పంచుకోవడం అతి ముఖ్యం ఇప్పుడు అన్నదా చల్లని తల్లి. నవంబర్ 26న మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ, 30న ప్రధాని శ్రీ మొరార్జీ దేశాయ్ ఈ ప్రాంతాలను సందర్శించారు. ఇది జాతీయ విపత్తు, ఇందులో రాజకీయాలకు తావులేదు అన్నారు ప్రధాని. మహాశక్తి సమన్వితమైన ప్రకృతి విలయతాండవంతో మానవుడు తన మనుగడకై భీకర పోరాటం చేశాడు. మృత్యువుతో 32 గంటల పాటు పోరాడిన వారున్నారు. సముద్రపు కెరటాల ఉత్తుంగ తరంగాలలో ఆకాశం మీదికి లేచిన వారున్నారు. మైళ్లకు మైళ్లు వరదన కొట్టుకుపోయి భూమిని తన్ని లేచి నిలబడిన సజీవ మానవులున్నారు. మనిషికి చావు లేదు. ప్రకృతిని జయిస్తాడు మానవుడు. కాని దివి తాలూకా గొల్లపాలెం వాసి అయిన ఓలేటి ఎల్లమందలు కథ మిగిలేవు. అంత గత నాశనం అయిపోయింది. ఒక గొడ్డు లేవు, ఒక దూడ అంటగ లేదు, మేక లేదు, ఒక గీత లేదు, ఆవులు లేవు, గిత్తలు లేవు, ఒక బండి లేదు, ఇంటి సామానం లేదు, మనుషులే దారి లేదు, భార్య లేదు, కట్టుకుంటా మలతాడు కూడా ఆగకి ఆ వాగు మీద తెగిపోయి మళ్ళీ గుట్టలేక ఆ ముండు మలతో చెట్లతో ఏలాడండి. మేము అంత బాధలో ఉండాలి స్వామి. మీరేమో చేయగలుగుతారో మా అమ్మని దయించండి బాబు. ఈ ఆవేదన ఎల్లమందలు ఒక్కడిది కాదు, లక్షలాది మంది ప్రజల ఆవేదన. నవంబర్ 22 నుంచి నవంబరు నెలాఖరు దాకా సహాయ శిబిరాలలో తలదాచుకున్న నిర్వాసితులు తమ తమ గ్రామాలకు తరలి వెళ్లారు. అంతా కొత్త. అక్షరాభ్యాసం చేసినట్లు అంతా కొత్తగా ఎత్తుకోవలసింది. ఆఖరికి వాగు మీద తెగిపోయిన మొలతాడు కూడా వెతుక్కోవలసింది. మోడువారిన చెట్లు మోసులెత్తుతున్నాయి. పిట్టల కోకువలు తిరిగి వినిపిస్తున్నాయి దివిసీమ గ్రామ ప్రాంతాలలో. డిసెంబర్ 6వ తేదీన కేంద్ర ప్రభుత్వం 75 కోట్ల రూపాయల సహాయాన్ని ప్రకటించింది. ఆస్తిపాస్తులకు విలువ కట్టొచ్చు గాని మనిషి ప్రాణాలకు విలువ కట్టలేము. స్విట్జర్లాండ్లో ఒక శాస్త్రవేత్త ఈ మధ్య లెక్కగట్టినట్టు మనిషి శరీరానికి అవసరమైన పదార్థాలు, రసాయనాలు తయారు చేయాలంటే $60 లక్షల అవుతుంది. అంటే మన దేశం లెక్కన దాదాపు 6 కోట్ల రూపాయలన్నమాట. ఒక మనిషి విలువ 6 కోట్ల రూపాయలు. 6 కోట్లిచ్చినా పోయిన మనిషి తిరిగిరాడు. కానీ ఈ తరంలో వలె కనీసం ముందు తరాల వారైన ఈ మృత్యు కెరటాలకు, జల ప్రళయాలకు బలి కారాదు. జలప్రళయం రూపకం విన్నారు కదా. రచన
శ్రీ కె చిరంజీవి. స్మరణీయం. ఆకాశవాణి శబ్ద భాండాగారంలోని అమూల్య కార్యక్రమాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర